నైట్ వస్తుంది, పొద్దున రావచ్చు. పొద్దున ఆటోమేటిక్ అదే వస్తుంది, మళ్ళీ నైట్ మొత్తం పోతుంది. 3 రోజులు వచ్చి కంటిన్యూ 3 రోజులు. నమస్కారం, ఇందో 9 న్యూస్ ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం. చినుకు పడితే చాలు కరెంటు గయబ్. 4 రోజులుగా అంధకారంలో 5 గ్రామాలు. అధికారుల నిర్లక్ష్యంపై మంబాపూర్ సబ్ స్టేషన్ వద్ద ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు రోడ్డెక్కారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలం రుక్మాపూర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. 4 రోజులుగా విద్యుత్ లేక జనం నరకం చూస్తుంటే అధికారులు మాత్రం కంటి తుడుపు చర్యలతో కాలయాపన చేస్తున్నారు. దీనిపై రేగొండి సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మంబాపూర్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. నైట్ వస్తుంది, పొద్దున రావచ్చు. పొద్దున ఆటోమేటిక్ అదే వస్తుంది, మళ్ళీ నైట్ మొత్తం పోతుంది. 3 రోజుల నుంచి కంటిన్యూ 3 రోజులు. కంటిన్యూ కూడా ఉండదన్న కంటిన్యూ ఉండనే ఉండదు కదా. రుక్మాపూర్ ఫీడర్ పరిధిలోని రుక్మాపూర్, రేగుండి, నెల్లిగడ్డ, కొండాపూర్, మదనంతపూర్ గ్రామాలు 4 రోజులుగా పూర్తిగా చీకట్లోనే మగ్గిపోతున్నాయి. 4 రోజుల నుండి కరెంటు వస్తుంది పోతుంది అంటూ ఊరిస్తూ చివరకు ప్రజలను అంధకారంలో పడేసింది. రాత్రి వేళల్లో విద్యుత్ లేకపోవడంతో దోమల ఉధృతి పెరిగి చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో విష సర్పాల భయంతో రాత్రంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని సబ్ స్టేషన్ వద్దకు వచ్చిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా సమస్యపై విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని రేగొండి సర్పంచ్ అశోక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ శాఖలో కనీసం టీం వర్క్ అనేది లోపించిందని ఆరోపించారు. ఏదో తూతూ మంత్రంగా లైన్మెన్ వచ్చిపోవడం తప్ప శాశ్వతంగా సమస్యను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సబ్ స్టేషన్ సాక్షిగా నిలదీశారు. ఈ నిరసనలో చైతన్య నగర్, కొండాపూర్, రేగొండి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాబ్లం ఏముంది, 4 రోజులే కరెంట్ రావడం లేదు. రుక్మాపూర్ ఫీడరే చాలా ఇబ్బంది అవుతుంది. ఫోన్ చేస్తే రెస్పాండ్ అయితే లేరు ఎవరు. ఇప్పుడు చేస్తామంటారు, గంట టైం పడుతుంది. గంట అయినాక మళ్ళీ ట్రిప్ అవుతుంది. కరెంటే ఇవ్వలేదు. రాత్రి సంది ఇప్పటికీ మా ఊర్లో కరెంటే లేదు. ఎవరిని అడగలేదు చెప్పు సార్. చిన్నపిల్లలు ఉంటారు, దోమలు గారు వస్తున్నాయి. ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉంది. శ్రీనివాస్. ఎన్ని రోజుల నుంచి కరెంట్? 3-4 రోజుల నుంచి రాత్రి మొత్తానికి వస్తుంది పోతుంది. మరి ఏకి అడిగినాము, చేపిస్తామని చెప్తున్నారు కానీ ఇంకా క్లియర్ కావట్లేదు. మీ లైన్ లైన్ ప్రాబ్లం బాగానే తిరుగుతాడు. అతను ఒక్కడే కష్టపడుతున్నారు చెప్పారు కానీ టీం వర్క్ లేదు. 5 గ్రామాల ప్రజల కష్టాలు ఇప్పటికైనా విద్యుత్ ఉన్నత అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి వెళ్లేలా గ్రామస్తులు ఈ నిరసన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రుక్మాపూర్ ఫీడర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేని పక్షంలో నిరసనలను ఉధృతం చేస్తామని సర్పంచ్ అశోక్ హెచ్చరించారు. పెద్దేముల్ రిపోర్టర్, ఇందో 9 న్యూస్.